మీరు ఆ పాత్రలు చేసిన మీరు ఈ ధ్యానంలోకి రావడం ఏంటి? అది హడావడి అంతా, అది ఈ ధ్యానం అనేసరికి ఫుల్ సైలెంట్. అసలు రెండిటికి రెండు దారులు అంటారు కదా, సో ఎలా వచ్చారు దీంట్లోకి? నాకేంటంటే చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ జర్నీ అనేది ఇష్టమే, నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే రకరకాల ప్లేసెస్కి వెళ్ళడం, నాకు ఎక్కువ జర్నీ చేయడం ఇష్టం బాగా. 2010 టైంలో మా మామయ్య, మా అమ్మ వీళ్ళంతా కూడా ధ్యాన మహాచక్రానికి అమరావతి వెళ్తూ నీకు కూడా టైం ఉంటే ఒక 3-4 డేస్ రావచ్చు కదా, ఇట్లాగా చాలా బాగుంటుంది అని వాళ్ళు అప్పటికే 1 year అయింది వాళ్ళు వచ్చి ఆ రూట్లోకి. సరే వస్తాను అని చెప్పి 2010 డిసెంబర్ టైంలో నేను వెళ్ళాను అమరావతి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయించారు. మెడిటేషన్ అంటే ఏంటి, జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్, నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టు. నాకు అసలు ఫస్ట్ దీంట్లోనే చాలా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ ధ్యాన మార్గంలో కంటిన్యూ అవుతున్నాను. అసలు ప్రతి మనిషి కూడా దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి మేడం మెడిటేషన్ అనేది. ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఈ సూసైడ్ టెండెన్సీ కానీ, ఎవరో మనల్ని ఇష్టపడలేదనేది కానీ, ఎందుకు వస్తుంది సూసైడ్ టెండెన్సీ? మనకి ఎవరో ఏదో చేయలేదు, లేదా మనల్ని ఎవరో ఇష్టపడట్లేదు, లేదంటే సొసైటీ మనల్ని ద్వేషిస్తుంది. కానీ ధ్యానం అనేది ఎప్పుడైతే మనకి అలవాటు అవుతుందో, మనతో మనం ఉండడం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనల్ని మనం గొప్పగా ప్రేమించుకుంటాం. తర్వాత ఈ ధ్యాన స్థితిలో మన శ్వాసను మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి ఆలోచనలు రాకుండా ఉంటాయి. నాకు ఇందులో ఒక పెద్ద బెనిఫిట్ నాకు దొరికింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ మేడం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకని ఇప్పుడు ఉండే దీంట్లో అసలు మెడిటేషన్ అనేది చాలా గొప్ప వరం. ఇప్పుడు మళ్ళీ ఒక విప్లవంలాగే వస్తుందిలేండి. వాళ్ళు అందరూ చేస్తున్నారు, చాలామంది దీనిలోకి వస్తున్నారు. చాలా గొప్ప మార్పు ఇది. ఇంకా రావాలని మేమంతా కోరుకుంటున్నాము.